शुभोदय बच्चों, कैसे हैं सब लोग? ठीक है ना? अच्छा ना, अभी हमारा क्लास इकाई 2 में कण कण का अधिकारी क्या है ना? कण कण का अधिकारी. కన్ కన్ बोलेతో అణువులో అధికారం అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వాటిపైన మనకి రైట్స్ ఉన్నాయి అని చెప్పేటి దాని గురించి నాన్న. पहला ये उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय, विषय प्रवेश. कण कण का अधिकारी का कवि का नाम रामधारी सिंह दिनकर. नाना कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंह दिनकर. पाठ का नाम क्या है? कण कण का अधिकारी. ओके ना? पहला उसमें उन्मुखीकरण में और एक कविता में और एक पाठ में हमको उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय, लेखक परिचय, कवित्री परिचय. ना कवि परिचय बोले तो हमको पद्य गद्य होते हैं ना. पद्य में कवि आता, गद्य में लेखक आता ना, याद रखो. विषय प्रवेश बोले तो पाठ का क्या विषय है, हमको क्या संदेश मिलता है, वैसा ना. पहला उन्मुखीकरण देखो ना. उन्मुखीकरण. सूत काते थे गांधी जी, कपड़ा बुनाते, चुनते अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समानता श्रम. सूत కాతే తే గాంధీజీ అంటే గాంధీజీ నూలు వడికేటువంటి దాని ద్వారా కపుడే బునాతే హే అంటే క్లాత్ ని తయారు చేయడం నాన్న. అంటే ఇప్పుడు మనం చేనేత కార్మికుల దగ్గర చూస్తూ ఉంటాం చూడండి నాన్న, మనకు ఆ దూది నుంచి దారాన్ని తీయడం, ఇలా తిప్పుతూ ఉంటారు, దాన్ని దారాలుగా వస్తూ ఉంటది, దాన్ని నూలు వడికే చక్రం అని చెప్తారు నాన్న. అంటే కాటన్ నుండి మనకి ఆ యొక్క వస్త్రం తయారవుతుంది నాన్న, అంటే క్లాత్ తయారవుతుంది. ఆ చక్రం ద్వారా వచ్చినటువంటి దారాల ద్వారా కపడా బునాతే హే అంటే క్లాత్ ని తయారు చేయడం జరుగుతుంది. కావున గాంధీజీ. चुनते थे अनाज के कंकर, चक्की पीसते. ధాన్యము చూంతే అనాజ్ అంటే ధాన్యంలో కంకర్ రాళ్ళని వేరడం ఇష్టం అంటున్నానా. అంటే అనాజ్కే చుంతేతే అనాజ్కే కంకర్ అంటే ధాన్యంలో రాళ్ళను వేరడం ఇష్టం అంట గాంధీ గారికి. చక్కీ పీస్లేతే తిరగలిని విసరడం కూడా ఇష్టం. తిరగలి నుంచి పిండి వస్తుంది కదా, అంటే స్వయంగా తన పనులు తనే చేసుకోవడం ఇష్టం అని చెప్పడం జరుగుతున్నాను. ఐసాతా ఉస్కా ఆశ్రమం ఇలా ఉంటుంది గాంధీ గారి ఆశ్రమం. గాంధీజీకే లియే పూజాకే సమాంతాశ్రమం. గాంధీ గారికి ఈ యొక్క హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ శ్రమ ఒక పూజతో సమానం అంట. అంటే నాన్న తను మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కాటన్ దుస్తులే ధరించాలి అన్నది ఒకటి ఉండే, తనకి స్వయంగా తన చేతులతో నేసి తనే ధరించేవాడు. అలానే తన ఆశ్రమంలో కష్టపడి పనిచేసే వాళ్ళకు, కష్టపడి శ్రమించే వాళ్ళు ఉండేవాళ్ళంట. అలానే గాంధీజీ గారికి శ్రమ అంటే ఒక పూజతో సమానం. అంటే తను చేసే హార్డ్ వర్క్ ని నాకు ఇంత వర్క్ ఉంది నేనే చేసుకున్నానే ఇట్లా కాకుండా అది ఒక పూజగా భావించేవారంట నాన్న. ఎవరు? గాంధీ గారు. सूत काते थे गांधी जी, कपड़ा बुनाते, सुनते अनाज के कंकर, चक्की पीस लेते, ऐसा था उसका आश्रम, उनका आश्रम. गांधी जी के लिए पूजा के समानताश्रम. నాన్న ఇక్కడ గాంధీ గారు శ్రమను పూజతో పోల్చుకోవడం జరుగుతుంది. ఎక్కడ అనేది అంతా తన ఆశ్రమంలో. అంటే తను తన పనులు తను చేసుకుంటే అక్కడ తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా రే గాంధీ గారు తన ఆశ్రమంలో తనే చేసుకుంటున్నారు, మేము చేసుకోకూడదు అనే ఇటువంటి ఒక ప్రేరణ కలుగుతుంది.
అలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో ఆనందం కూడా ఉంటుంది. శ్రమ అనేది ఎప్పుడు పూజతో భావించాలి అని మనకు చెప్పడం జరుగుతుందానా. అలానే उसमें उन्मुखीकरण में प्रश्न भी है नाना, 3 प्रश्न है देखो. गांधी जी का क्या क्या करते हैं, गांधीजी గారు ఏమేం చేసేవారు నాన్న. सूत काते थे गांधी जी, कपड़ा बुनाते, चनते अनाज के कंकर, चक्की पीस लेते हैं. ये पहला प्रश्न का उत्तर నాన్న. ఏమేం చేసేవారు నాన్న? నూలు వడికి వస్త్రాలను నేసేవారు. అంటే వస్త్రం యొక్క దారం ద్వారా వచ్చే అంటే ఆ యొక్క దారం వడికే మిషన్ ద్వారా వచ్చినటువంటి దాని నుంచి వస్త్రం తయారు చేసుకొని స్వయంగా తనే చేసుకోవడం జరిగేదన్న. అలానే చుంటే అనాజికే కంకర అని చెప్పుకున్నాం, అంటే ధాన్యంలో రాళ్ళు కూడా ఏరడేవారంట. అలా చెక్కి పీస్తే బోలేతో తిరగల ద్వారా పిండిని తీసేవారట. అంటే మిక్సీలో వేయడం అలా కాదు నాన్న, तने स्वयंगा तिरगल तिप्पेवारट. ओके नाना, ये पहला प्रश्न का उत्तर. गांधी जी के अनुसार पूजनीय क्या है? गांधी जी के अनुसार पूजनीय श्रम है. क्या है नाना? अने पूजगा भाविंచేది ఏంటి నాన్న? శ్రమ అంటే హార్డ్ వర్క్. తను స్వయంగా తన చేతులతో తన పనులను చేసుకునేవారు. అలానే తన ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అదే ప్రేరణ కలిగేది నాన్న. అలానే तीसरा प्रश्न नाना, हमारे जीवन में श्रम का क्या महत्व है? हमारा जीवन के श्रम का बहुत महत्व है. कैको नाना? हमको मेहनत करने को और हमको श्रम से महत्व बताते हैं. कैसा? हम पूरा लोगों से कैसा ये समाज में हम कैसा काम करना, हमेशा हम क्या करना और एक पर्सन में डिपेंड होना और हमारा काम हम करना. यस नाना, हमारे काम हम करना. हमारे जीवन के श्रम बहुत महत्वपूर्ण है, उन्नति है. मेहनत करने वाला लोग कभी भी सफलता होते हैं नाना. नाना 3 प्रश्न हो गया, उन्मुखीकरण पद्य हो गया नाना. कन कन का अधिकारी है कविता नाना. बोले तो ఏ కన్ కా అధికారి అణువుల అధికారం అని చెప్పడం జరిగింది. ఇది రచించిన వారు డాక్టర్ రామ్ ధారీ సింగ్ దినకర్. ये उन्मुखीकरण हो गया. उन्मुखीकरण किसके बारे में दिया ना? गांधी के बारे में दिया. 3 प्रश्न हो दिया, ये हो गया. अभी उद्देश्य नाना, यह पाठ छात्रों के सामाजिक काव्य सृजना की प्रेरणा देते हुए समाज कल्याण व उदारता की भावना की विकास करता है. इसमें श्रम का महत्व बताया गया है. मेहनत की सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता. वह हमेशा सफल होते हैं, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसलिए श्रम करने वाला ही कन कन का अधिकारी है ना. उद्देश्य में यह पाठ छात्रों को सामाजिक काव्य सृजन की प्रेरणा देते हुए समाज कल्याण व उदारत भी भावना की विकास करता है. ఈ స్టూడెంట్స్ కి సామాజికంగా సృజన ఫలిత రచన ప్రేరణ అంటే మనల్ని ప్రేరేపించడం జరుగుతుందంట. అలానే కళ్యాణ్ బోలేతో మేల్కొల్పు అంటే మనల్ని ఈ కవిత నుంచి మనల్ని ఉత్తేజవంతులు చేస్తూ మేల్కొల్పడం జరుగుతుందంట. ఉదారత భావం అంటే మంచి మనస్తత్వం, ఇతరుల పట్ల జాలిగా ఉండేటువంటి ఉదారమైనటువంటి భావనలు మనలో కలిగేటట్టు కూడా ఉండడం జరుగుతుందట. इसमें श्रम का महत्व बता गया है. ఇందులో హార్డ్ వర్క్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందంట. మెహనతి సఫలతాకి కుంజీ హే. మెహనత అనేది
ఎప్పుడు సఫలత చేయడానికి అంటే సక్సెస్ అవ్వడానికి మనకు ఒక మంచి మార్గము, అదొక మంత్రం లాగా మనకి పనిచేస్తుంది. హార్డ్ వర్క్ చేయకుండా ఏది కూడా మనం సక్సెస్ పొందలేం నాన్న. ఇప్పుడు మనం ఈ లెసన్ చదివితేనే అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడే నువ్వు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతావు. అంటే దీన్ని చదవడం అనేది ఒక హార్డ్ వర్క్. దాన్ని అర్థం చేసుకొని పేపర్ పైన పెడుతున్నావు అంటే దాన్ని సక్సెస్ అవుతున్నావు. నెక్స్ట్ వచ్చే రిజల్ట్ నువ్వు సక్సెస్ అవుతావు, ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ భీ నహీ హారతా హై. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు నాన్న. అంటే వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ వస్తుంది. ఒక్కసారి హార్డ్ వర్క్ చేసి ఓడిపోతే ఇంకా ఎలా హార్డ్ వర్క్ చేయాలో తెలుస్తుంది. అలానే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. ఒకవేళ ఓడిపోతే దాని మనకు ఇంకా సక్సెస్ అవ్వడానికి ఇంకా ప్రేరేపిస్తుంది అన్న. ఓకే, ఇంకా నేను వేరేలాగా చదవాలి, ఇంకా వేరేలాగా నేను ఉన్నతంగా ఎదగాలని ఆలోచనలు కలుగుతుంటాయి. वह हमेशा सफल होता है क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाली वही है. हमेशा सफल అంటే ఎప్పుడు నీకు సక్సెస్ అవుతావు, ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ నమ్ముకున్నావు కాబట్టి ఎప్పుడు సక్సెస్ అవుతావు. అలాగే ఈ యొక్క క్యోంకి కాల్పనిక్ జగత్ అంటే ఈ యొక్క జగత్లో నువ్వు చేసేటువంటి ప్రతి పని సాకారం పొందుతుందనం. అంటే నువ్వు ఏది చేసినా సక్సెస్ అవ్వడం కోసమే చేస్తున్నావు. అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చేస్తున్నావు కాబట్టి, హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి సక్సెస్ అవుతావు. ఇస్లియే శ్రమ్ కర్నే వాలా హీ కన్ కన్ కా అధికారి. శ్రమ్ పని చేసే వాళ్ళు, శ్రమించే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ ని పొందుతారు, అణువుల అధికారాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం నాన్న. అంటే ఇప్పుడు మనం ప్రతి పని చేస్తున్నప్పుడు దానిలో సక్సెస్ అవుతామని చేస్తున్నాం నాన్న. ఒక స్టూడెంట్గా సక్సెస్ అవ్వాలి, మనం ముందుకు మన ఫ్యూచర్ వెళ్ళాలంటే ప్రతిదీ నువ్వు తీసుకున్న డిసిషన్కి హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈ కన్కన్గా అధికారి పాఠ हमको हम श्रमा कैसा करना, मेहनत से सफलता कैसे मिलती है ऐसा सुनाने के दी, ऐसा हमको सोचने का दिया ना. अभी उद्देश्य समझोगे सबको ना. नेक्स्ट विदा विशेष. इस पाठ की विदा कविता है. कम शब्दों अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है. ये पाठ विदा कविता అంటే ఈ పాట ఒక మంచి భావనలతో కూడినటువంటి కవిత. అంటే శ్రమ్ मेहनत से हमको कितना अच्छी कविता लिखी. कौन ना रामधारी सिंह दिनकर ने. और कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करते हैं. కొన్ని శబ్దాల వల్ల మనకి అధిక్ సే అధిక్ అంటే మంచి ఎక్కువలో ఎక్కువ భావ ప్రకట్ కర్నేకి క్షమత అంటే భావాలను వ్యక్తపరిచి మన క్షమత యొక్క విలువను తెలియజేసేలా ఈ కవిత ఉంటుందని చెప్పడం జరుగుతుందన్న. నెక్స్ట్ కవి పరిచయ్. कवि परिचय. ये क्या है ना कन कन का अधिकारी कविता. कविता में क्या दिया? कवि परिचय. ये पद्य नाना, गद्य में लेखक परिचय बोलते. ओके. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. नाना डॉक्टर रामधारी सिंह दिनकर प्रसिद्ध कवि उसका जन्म सन 1908 में बिहार में मुंगेरा में हुआ था. निदान सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवती आदि इनकी प्रमुख रचना है. नाना रामधारी सिंह दिनकर का जन्म कब हुआ नाना? 1908 में. और निदान कब हुआ उनका? 1974 में उनका निदान हुआ. किसका नाना? रामधारी सिंह दिनकर का. उन हिंदी की उन कहाँ जन्म हुआ नाना?
बिहार, बिहार, बिहार के मुंगेरा में उन जन्म दिया और उनको राष्ट्र कवि भी कहलाता है माँ। उनका प्रमुख रचनाएं उर्वशी कृति से लिए इनका ज्ञानपीठ पुरस्कार मिली नाना। ज्ञानपीठ पुरस्कार से उनको सम्मानित किया। किसी रचनाओं के नाना उर्वशी कृति से उनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया। और थोड़ा रचन भी है ना प्रमुख, रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवती आदि इनकी प्रमुख रचना है ना। उनका नाम डॉक्टर रामधारी सिंह दिनकर। उनका जन्म उनका प्रसिद्ध कवि कहलाता है और उनका जन्म 1908 में हुआ। उनका निदान 1974 में हुआ। उन बिहार के मुंगेरा में उनको जन्म हुआ और उनका प्रमुख उन राष्ट्र कवि भी कहलाता है डॉक्टर रामधारी सिंह को। और उनका प्रमुख रचनाओं से ज्ञानपीठ पुरस्कार भी ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया। ये क्या है ना उर्वशी कृति से रचनाओं से उनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया। और थोड़ा रचन भी है ना प्रमुख रचन, रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवती आदि इनके रचना है ना। कवि परिचय भी हो गया। अभी विषय प्रवेश क्या है ना विषय प्रवेश। प्रस्तुत पंक्तियों कुरुक्षेत्र नामक काव्य से ली गई। ఈ ప్రస్తుతం ఈ పంక్తులు కురుక్షేత్రంలో నుంచి తీసుకోబడినవి। महाभारत युद्ध से हुई विनाश देखकर युधिष्ठिर बहुत दुखी हुई ना। महाभारत युद्ध के विनाश, महाभारत युद्ध वार నుంచి विनाश देखकर युधिष्ठिर बहुत दुखी है। युधिष्ठिर ఈ యొక్క వినాశనాన్ని చూసి बहुत दुखित అవ్వడం జరిగిందంటనా। అలానే उन्हें राजकाज त्याग कर वन जाने का निर्णय लिया। राजकाज बोले तो राज्य తన యొక్క రాజ్యాన్ని వదిలి తన సంపదను వదిలి అన్ని వదులుకొని త్యాగం చేసి తను వన్కి వెళ్ళడం అంటే అరణ్యానికి వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకున్నాను నాన్న। యుధిష్ఠిర్ది మనకి 9th క్లాస్లో స్టోరీ ఉంది నాన్న। అతను తన సోదరులను ఎలా కాపాడుకున్నాడు ఏంటి అని మనకు అందులో ఇవ్వడం జరిగింది। అదే ఇక్కడ తను ఓడిపోయి తను ఏ రాజభోగాలను వదిలేసుకొని అరణ్యానికి వెళ్ళడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది। ఇందుకు నాన్న తను ఓడిపోయాడు అంటే తను ఒక జరిగినటువంటి ఒక గేమ్లో తను ఓడిపోవడం జరిగింది। అందుకల్లా తను రాజు అంటే రాజు యొక్క ఉన్నదనాన్ని త్యాగాన్ని చేసుకొని తన అరణ్యానికి వెళ్ళడం జరిగింది। తబ్ शरश पर लौटते पितामह भीष्म ने उन्हें राजधर्म का उपदेश दिया। వాళ్ళ మన యుధిష్ఠిర్కి సరేనా तब शरश पर लेट पितामह ने भीष्म ने उन्हें राजधर्म का उपदेश అంటే రాజధర్మాన్ని ఉపదేశించడం కూడా జరిగిందంట నాన్న భీష్మ। पाठ की पंक्तियां उसे उपदेश पर आधारित है। ये ఉపదేశం చేసినటువంటి పదాల ఆధారంగా మనకి ఈ కవిత ఉండడం జరుగుతుందంట నాన్న। కనకనిక అధికారి కవిత ఆ యొక్క ఉపదేశానికి చెందినటువంటి మంచి మాటలు మనకి ఇక్కడ పద్య రూపంలో ఇవ్వడం జరిగిందంట। ఓకే నాన్న అభి పద్య सुनो। एक मनुज संचित करता ही अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्य के चल से। एक मनुज संचित करता ही अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्य के चल से। नर समाज का भाग्य एक है वह आश्रम वह भुजबल है।
जिसके सुम सुम का झुकी हुई पृथ्वी विनती नभ तल है। नर समाज का भाग्य है कहे वह श्रम वह भुजबल है, जिसे सुम की झुकी हुई पृथ्वी विनती नभ तल है। एक मन जो संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्य के चल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रहा जाने दो, विजेता प्रकृति से पहले उसको सुख पाने दो। जिसने श्रम जल दिया उसे पीछे मत रहे जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यायस्थ प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। नाना ये कविता एक श्रम और मेहनत के लिए है नाना। एक मनुष्य संचित करता है, ఒక మనిషి డబ్బు అనే మనుజ్ బోలేతో మనిషి ఒక మనిషి డబ్బు అనే పాపపు బలంతో అర్ధ పాపకే బల్సే బోలేతో మనిషి డబ్బు అనే పాపపు బలంతో సంపాదించి उसके भोगता दूसरा భాగ్య के चल से అంటే ఒక మనిషి సంపాదించినటువంటి పాపపు బలంతో డబ్బు సంపాదించి పోగు చేసింది భాగ్యవాద్ అని పేరుతో మోసం చేసి వేరొకరిని అనుభవించడం నానా। అంటే ఒక మనిషి తను సంపాదించిన డబ్బు అంటే సంపాదించింది పాప బలంతో అని చెప్తున్నారు ఇక్కడ కవి। అలానే దాన్ని పోగు చేసి ఆ యొక్క శ్రమతో చేసినటువంటి డబ్బును పోగు చేసుకున్న తర్వాత భాగ్యవాద్ అనే పేరుతో వేరొకరు అనుభవించడం। అంటే ఇక్కడ ఏమంటున్నారు నాన్న కవి, కష్టపడి ఒక మనిషి డబ్బును తన యొక్క శ్రమను హార్డ్ వర్క్ చేసి ఎంతో డబ్బు పోగు చేస్తాడు నాన్న, అది తను అనుభవించే లోపే వేరొకరు దాన్ని దొంగలించడము అలా జరుగుతూ ఉంటుంది। అంటే తను చేసినటువంటి శ్రమకు తన ఫలితాన్ని పొందలేకపోతున్నాడు, అంటే తను చేసినటువంటి హార్డ్ వర్క్ తన ఫలితాన్ని పొందలేక అది వేరొకరు అనుభవించడం జరుగుతుంది। లేదంటే కవి ఒక మనిషి డబ్బు అనే పాప బలంతో డబ్బును సంపాదించి పోగు చేస్తున్నాడు। అంటే నన్ను బలం అక్కడ హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించుకొని పోగు చేసి తను అనుభవించకుండా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు। ఫర్ ఎగ్జాంపుల్ బాగా హార్డ్ వర్క్ చేసి తను కష్టపడి పోగు చేసినటువంటి డబ్బు, శ్రమించి కష్టపడినటువంటి డబ్బు తను సుఖంగా తినలేడు నాన్న, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ దాన్ని పోగు చేసుకుంటూ ఉంటాడు। కానీ అంతలోపే ఒక అంతలోపే ఎవరైనా దాన్ని దొంగలించడము లేదా తనే ఆకస్మికంగా ఆ శ్రమకు ఫలితం వచ్చినప్పటికీ తను అనుభవించకుండా ఉండిపోవడం। అంటే ఇక్కడ కవి తను ఒక డబ్బు అనేది ఒక పాపము అని చెప్తూనే వేరొక మనం శ్రమించి పోగు చేసినటువంటి డబ్బుని వేరే వాళ్ళు అనుభవించడం జరుగుతుంది అని చెప్తున్నారు నాన్న। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है, जिसके सुमुख झुकी हुई पृथ्वी विनती नभ तलाब। మానవ సమాజంలో అదృష్టం ఒకటి నాన్న। అంటే మనం హార్డ్ వర్క్ చేసిన కొన్నిసార్లు మనకి అదృష్టం ఉండాలి అంటారు కదా,
అదే శ్రమ్ అదే మనకు భుజ్బల్ కూడా అవుతుంది నాన్న. అంటే మనకు ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది డబ్బు. అలానే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొన్నిసార్లు మనకు లక్ కూడా ఉండాలిరా అంటారు. ఎలాంటి సందర్భాలలో నాన్న, బాగా చదివాం మనం, బాగా మార్క్స్ స్కోర్ అవుతున్నాయి, అబ్బా ఇంకా 1 మార్క్ వచ్చి ఉంటే నేను A1లో ఉండేవాడిని, అబ్బా ఇప్పుడు A2కి వెళ్ళిపోయాను, 1 మార్క్ అంటే హార్డ్ వర్క్ చేసిన కానీ ఒక్క చిన్న ఎక్కడో నీ లక్ లేకపోవడం వల్ల అది మిస్ అయిందేమో అనుకుంటుంటా. అలాగే ఈ సమాజంలో మనకి అదృష్టం ఉంది నాన్న. అదృష్టం ఒకటి, అది ఎలా, శ్రమ్ భుజ్బల్. అదృష్టాన్ని ఎలా నమ్ముకోవాలి మనం, శ్రమ్ ఆర్ భుజ్బల్ అంటే ఆత్మస్థైర్యంగా మనం ఉండి నమ్ముకోవాలి నాన్న ఫస్ట్. దానికి మనకు జిస్కే సుముఖ్ సమ్ముఖి జూకి హుయి పృథ్వీ వింటి నవ్ తలాబ్ అంటే శిరస్సు ఉంచి నమస్కరిస్తుందంట. ఏంటి నాన్న, ఆకాశము పాతాళ లోకం కూడా మనకి వినయపూర్వకంగా మన శ్రమకి తల వంచి నమస్కరిస్తున్నది అని చెప్పుకోవడం జరుగుతుందన్న. అంటే మనిషి యొక్క కష్టాన్ని చూసి ఆకాశము పాతాళ లోకం కూడా మనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది అన్న. వినయంగా నమస్కరించడం కూడా జరుగుతుంది అని చెప్తున్నాను నేను. జిస్నే శ్రమ జల దియా ఉసే पीछे मत रह जन दो विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. ఎవరైతే శ్రమ అంటే స్వెట్, ఎవరైతే శ్రమించి చెమటను చిందిస్తారో వారెప్పుడు వెనుకబడి ఉండరు. విజయ్ బోలేతో విజయాన్ని ఉన్నతంగా ప్రకృతిలో అందరికంటే ముందు వీళ్ళే విజయాన్ని అందుకోవడం జరుగుతుంది. అలాగే అతన్ని సుఖాన్ని పొందనివ్వాలి. మనమే అందరికన్నా ముందు, ప్రకృతిలో అందరికన్నా ముందు విజయాన్ని చూసిన తర్వాత తనే ప్రకృతిలో అందరికన్నా ముందు విజయాన్ని పొంది తర్వాత తనే సుఖపడాలి అని కూడా అనడం జరుగుతుందన్న. ఒక హార్డ్ వర్క్ చేస్తావు, రేపు ఫ్యూచర్ కోసం నీ పిల్లల కోసం అని డబ్బు దాస్తున్నావు నాన్న. ఆ దాస్తున్నప్పుడు నువ్వు సుఖపడట్లేదు అంటే ఆ రేపటి కోసం ఆలోచిస్తున్నావు. రేపు ఫ్యూచర్లో నీ పిల్లలు ఎలా ఉండాలి, నీ పిల్లలకి ఎంత మంచి లైఫ్ ఇవ్వాలని ఉన్న దాంట్లో సర్దుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటావు. కానీ నువ్వు సుఖపడాలని ఎప్పుడు అనుకోవు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు నాన్న, మన కష్టానికి ఆకాశము పాతాళ లోకం కూడా మనకి వినయంతో నమస్కరిస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే మనం ఎక్కడైతే శ్రమ చేయాలి అంటే మనకి ఎక్కడైతే శ్రమించి ఎక్కడైతే మనం శ్రమించి మన యొక్క హార్డ్ వర్క్ ద్వారా మనమే ప్రకృతిలో ముందు విజయాన్ని పొందుతున్నాం. శ్రమించి మన కష్టం ద్వారా, మన హార్డ్ వర్క్ ద్వారా మనం సక్సెస్ అవుతున్నాము. అలా అని అయినప్పుడు ఈ ప్రకృతిలో అందరికంటే ముందు సుఖాన్ని పొందే అర్హత కూడా నీకే ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్న. జో కుచ్ న్యాయస్తు ప్రకృతి మే హే వహు మనుజు మాతృకా ధన్. ఈ ప్రకృతిలో ఏదైనా లభిస్తూ ఉంది, ఏదైనా మనుషులు పొందుతున్నాము ధన రూపంలో మాత్రమే అని చెప్తూనే ధర్మరాజా ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ జన్ హే. ధర్మరాజా అణువణువులో ఈ ప్రకృతిలో అందరం సమానమే, అందరికీ అర్హత కలిగి ఉంది. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని పొందాలి, అనుభవించాలి అని చెప్పడం జరుగుతుందన్న. అంటే ఈ కవిత ద్వారా మనకి ఏం తెలుస్తుందన్నా, హార్డ్ వర్క్ చేసిన అంటే మన యొక్క హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించిన ఆ సంపదని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉన్నారన్న, మన కోసం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్ మన కోసం, మన చదువుల కోసం, మనం ఇంకా ఏ కాలేజ్లో జాయిన్ అయ్యే ఎంత ఫీజు చెల్లిస్తాము అంటే మన కోసం ఆలోచిస్తూ వాళ్ళ యొక్క కష్టపడి కూడా వాళ్ళు సుఖపడకుండా మన కోసం ఆలోచిస్తూ డబ్బును దాస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సుఖపడాలి అని
వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోరు. అందుకే ఇక్కడ కవి డాక్టర్ రామధారి సింగ్ దినకర్ ఒక మనిషి కష్టపడి శ్రమించి చేసినటువంటి డబ్బును పోగు చేసుకొని పాప్ బల్సే అన్నాను. అంటే అది పాపం ద్వారా కావచ్చు, మంచి ద్వారా కావచ్చు, డబ్బులు సంపాదించుకొని శ్రమ పాప బలిస్తే అన్నాను. అంటే శ్రమించి కొంతమంది ఏమో ఈజీగా డబ్బు సంపాదిస్తారు, అంటే ఇతరులు మోసగించి ఇతరుల నుంచి దొంగతనంగా కాజేస్తారు కొంతమంది. అందుకే అక్కడ పాప బలి అని చెప్పుకోవడం జరిగిందన్న. అలాంటి వాళ్ళు తొందరగా ఎంజాయ్ చేస్తుంటారు అన్న. అంటే ఆ డబ్బు వాడు సంపాదించింది కాదు కదా, అంటే ఇతరుల నుంచి దొంగలించుకుంది. అందుకే ఇక్కడ కవి చెప్తుంది ఏంటన్నా, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే శ్రమ చేయాలి అంటే స్వెట్ వచ్చేలా కష్టపడి ఆ ఫలితాన్ని వాళ్ళే పొందాలి. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు సుఖంగా ఉండాలి కదా. నీ కష్టానికి ఆకాశం పాతాళలోకమే నీకు వినయంతో నమస్కరిస్తుంది. అలానే నీ యొక్క నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్ ని అదృష్టము, ఆ అదృష్టం మనకి ఎలా వస్తుందన్న, శ్రమ్ భుజ్బలం. హార్డ్ వర్క్ అంటే అదృష్టం మనకి లక్ అనేది ఎలా వస్తుందన్న, శ్రమ్ ద్వారా భుజ్బల్ ద్వారా వస్తుందని చెప్పుకోవడం జరిగింది. అంటే ఆ వచ్చిన తర్వాత మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు లక్ అని చెప్తాం. మనం కష్టపడకుండా ఏదో రాసేసి మనం ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రాం కదా. అలాంటి మన శ్రమ ఉండాలి, దానికి తగినటువంటి మన స్ట్రెంగ్త్ కూడా ఉండాలి నాన్న. ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఎఫెక్ట్ పెడుతున్నామని మనకు తెలిసి ఉంటుంది కదా. నెక్స్ట్ నాన్న, అందరికన్నా ముందు కష్టపడ్డటువంటి వ్యక్తే ఈ ప్రకృతిలో సుఖపడాలి. అంటే తనకు తానుగా ఈ ప్రకృతిలో ప్రతి అణువును తను ఎంజాయ్ చేయాలి, అంటే ప్రతి దాన్ని తను అనుభవించాలి. కష్టపడుతున్నాడు, ఎంతో శ్రమించి కష్టపడుతున్నప్పుడు ఒక మనిషి ఆ ప్రతిఫలితాన్ని తనే పొంది తనే సుఖంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుందన్న కవి. అలానే ఈ ప్రకృతిలో మనిషి ధనం ద్వారా మాత్రమే సుఖాన్ని పొందగలడు. అంటే నాన్న ఎంత హార్డ్ వర్క్ చేసి ఎందుకు నాన్న, డబ్బు కోసం చేసాం. ఆ డబ్బు వచ్చినప్పుడు మరి ఎందుకు నువ్వు సుఖపడలేకపోతున్నావు? ఫ్యూచర్ కోసం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ పోగు చేసుకుంటున్నా డబ్బు, కానీ నువ్వు సుఖంగా ఉండాలి, నేను కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఆ హార్డ్ వర్క్ చూసి ఆకాశము ఈ పాతాళలోకి నీకు వినయంగా నమస్కరిస్తున్నాయి, కానీ నువ్వు ఈ ప్రకృతిలో అందరికంటే ముందు సుఖపడట్లేదే అని కవి చెప్పడం అంటున్నారు నాన్న. అలానే ఎప్పుడైతే మనిషి ధనం కోసమే తను బ్రతుకుతున్నట్టు, ధనం కోసమే తను ఉన్నట్టు, ధనం కోసం మాత్రమే తను శ్రమిస్తున్నాడు, ఆ ధనం వచ్చిన తర్వాత కూడా తను సుఖపడట్లేదు. అందుకే ధర్మరాజా ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ 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 హే. అంటే ధర్మరాజా అణువులు అందరికీ అధికారం ఉంది, మనుషులకి ప్రతి ఒక్కరు సుఖపడాలి. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నప్పుడే సుఖపడాలి, శ్రమించిన వారు ఖచ్చితంగా సుఖాన్ని అనుభవించాలి అని చెప్పడం జరుగుతుందన్న. అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి నువ్వు రేపటి కోసం ఆలోచించి ఈరోజు కడుపు నిండా తినకుండా ఉంటే అది నువ్వు కష్టపడ్డదానికి కష్టపడ్డావు కానీ సుఖపడుతున్నట్టు కాదు కదా నాన్న. అందుకే ఇక్కడ కవి ఇంత గొప్పగా చెప్పడం జరిగిందన్న, కష్టపడ్డ వ్యక్తి సుఖపడాలి, సుఖాన్ని తను ఉన్నప్పుడే పొందగలుగుతాడు నాన్న. బాగా హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించుకుంటే అది ఎవరైనా దోచుకపోవచ్చు, అది అంటే వేరే వాడు సుఖపడేలా మనం చేస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే నాన్న, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ కూడా కూడబెడుతూ ఉంటాం డబ్బుని. అంటే ఇక్కడ ఈ యొక్క కవి ఎప్పుడైతే నువ్వు ఉన్నప్పుడే కష్టపడ్డావో అప్పుడే ఆ యొక్క సుఖాన్ని ఈ ప్రకృతిలో నువ్వు ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడే నీ సుఖాన్ని నువ్వు అనుభవించాలి. సుఖం అంటే ఏంటంటే కడుపు నిండా తిని తను సంపాదించిన డబ్బులో కొంత దాచుకొని పోగు చేసుకొని కొంత తనకంటే తను ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏముందన్నా కడుపు నిండా తనకి ఫుడ్ తినాలని ఉంటుంది, కానీ నెక్స్ట్ నా పిల్లలకి నేను ఎలా ఇవ్వాలి లైఫ్ అని ఆలోచించుకుంటూ తను డబ్బు ఉన్నది అట్లేనే పెట్టి
అలానే దాచిపెట్టి తను మాత్రం కడుపుకు తినకుండా ఉంటే అది సుఖపడినట్టు కాదు. అంటే తను ఎంత హార్డ్ వర్క్ చేసినా తను కూడా ఈ ప్రకృతిలో సుఖపడాలి. హార్డ్ వర్క్ చేసి శ్రమించి రేపటి కోసం మనం ఆలోచిస్తూ శ్రమిస్తూ వెళ్తూ ఉంటే నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఇంకెక్కడ సుఖపడతావని అర్థం నాన్న. అంటే నీకు నచ్చిన దుస్తువుల్ని ధరించలేవు, నీకు నచ్చిన ఫుడ్ని తినలేవు, నీకు నచ్చినటువంటి ప్రకృతిలో ఏదన్నా కావాలి అనుకుంటే, నీకు నచ్చింది ఏదైనా కావాలంటే పొందలేకపోతున్నావు, శ్రమిస్తున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు. నీ శ్రమను చూసే చాలా గర్వంగా ఉందని ప్రకృతి చెప్తుంది. అలాంటప్పుడు ఈ భూమిపైన ఉన్నప్పుడే నువ్వు ఎంతో సుఖపడాలి. శ్రమించిన వారే అనుభవించే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఏంటన్నా మనం అంటే మన పేరెంట్స్ మనకి సంపాదించి పెడుతున్నారు, మనకి హార్డ్ వర్క్ విలువ తెలియదు నాన్న. వ్యవసాయం చేసి సంపాదించి పెడుతున్నారు, మనకి వ్యవసాయం చేస్తే ఆ విలువ అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన డబ్బుని ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకి డబ్బు విలువ తెలియట్లేదు. అదే పేరెంట్స్ మన గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడి ఎండానక వాననక కష్టపడి పోగు చేసిన డబ్బుని మన కోసం ఖర్చు పెడుతున్నారు అన్న, వాళ్ళ కోసం ఖర్చు పెట్టట్లేరు. శ్రమించే వాళ్ళకే అనుభవించే హక్కు ఉంది. అంటే ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి సుఖపడే అధికారం కూడా ఉంది అని డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమైందనా, ఎప్పుడైనా వ్యక్తి కష్టపడి పొందినటువంటి ఫలితాన్ని తను ఉన్నప్పుడే అనుభవించాలి. ఓకేనా నాన్న? पहला एक प्रश्न लिखा, कण कण का अधिकारी का कवि परिचय लिखिए. पहला प्रश्न ना. और एक कण कण का अधिकारी कविता का सारांश अपने शब्दों में लिखिए. कण कण का अधिकारी का सारांश अपने शब्दों में लिखिए. ये एक 4 मार्क का, एक 7 मार्क्स का నాన్న. 4 మార్క్స్ ది కవి పరిచయం నాన్న, సారాంశ్ 7 మార్క్స్ ది. నాకు రాసి చూపించు. शब्दार्थ पूरा कविता का शब्दार्थ नाना ये लिखो. और कण कण का अधिकारी का कविता पूरा हो गया नाना. ध्यान से पढ़ के ये कवि परिचय और सारांश लिखो नाना. ओके.